హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి చపాతీలోకైనా రైస్లోకైనా ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ కర్రీని ఈ పొడులు వేసి టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. మనము ఎక్కువ క్వాంటిటీలో క్యాప్సికమ్ తెచ్చినప్పుడు త్వరగా రెడ్ కలర్లోకి వస్తాయి కదా, అలాంటి క్యాప్సికమ్ను ఈ పప్పు పొడులు వేసి కర్రీ చేస్తే టేస్టీగా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పై కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత 2 స్పూన్ల కందిపప్పును, 2 స్పూన్ల మినప్పప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల వరకు పల్లీలను వేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ బౌల్లోకి తీసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. తర్వాత ఇదే కడాయిలోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 3 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. 1 ఆనియన్ను పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలను వేసుకోవాలి. వీటిని అంతా ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. తర్వాత పప్పు పొడులను వేసుకోవాలి. ఈ పొడి అంతా క్యాప్సికమ్ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ కర్రీ రెడీ అయినట్లే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.